హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. చాలామంది రిలేషన్షిప్లో స్టక్ అయిపోయినారు. కొన్ని రోజులే మీకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత ఎక్కువ టైము వెయిటింగ్ ఎనర్జీ, వాళ్ళు వస్తారా రారా అనేది ఒకటి. వస్తే మనతో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా, మధ్యలో వెళ్ళిపోతారా, ఇలాంటి ప్రాబ్లమ్స్తోనే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా ఆ పర్సన్ అని మీరు ఎలా తెలుసుకోవాలంటే, మీ ఇద్దరి మధ్య ఒక తీరని సమస్య ఉంది, కానీ కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంది. అంటే చాలా విషయాలు మాట్లాడుకుంటే క్లియర్ అయిపోతాయి, కానీ మాట్లాడుకోరు. ఇద్దరికి ఈగో ఉంటుందన్నమాట. నేనే ఎందుకు మాట్లాడాలని ఇద్దరూ మాట్లాడుకోరు. దానివల్ల మీకు ఒక పర్సన్ వచ్చి మీ పర్సన్ రెస్పెక్ట్ ఇవ్వరు, మీకు ఒక సపోర్ట్ ఇవ్వరు. అది మీరే ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే కూడా వాళ్ళు ఆ హెల్ప్ చేసేదానికి ఉండరు. నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో అనే రకాలుగా ఉంటారు. ఫండమెంటల్ వాల్యూస్ చాలా తక్కువ. అంటే నమ్మకం, నిజాయితీ, కమిట్మెంట్ ఏవి ఉండకుండా ఉంటారు మీ పర్సన్. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాలను టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటారు. మీ రిలేషన్షిప్ ఇలా ఉంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయదు. అంటే మిమ్మల్ని యూస్ చేసుకుంటారు, కానీ వాళ్ళ తరపు నుంచి మీకు ఎలాంటి సపోర్టు, ఎలాంటి ప్రేమ, ఎఫెక్షన్ ఏది లభించదు. బయట వాళ్ళకి ఇస్తుంటారు, ధారాళంగా బయట వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళ కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో అంత మంచోళ్ళలాగా మాట్లాడుతుంటారు. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి జీరో అయిపోద్ది, ఏముండదు అక్కడ. మీ దగ్గర నుంచి తీసుకోవడం తప్పితే ఇవ్వడం ఉండదు. ఇలాంటి రిలేషన్షిప్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయదు. కట్ ఆఫ్ అయిపోతుంది, డైవోర్స్ అయిపోద్ది, లేకపోతే విడిపోతారు, సెపరేషన్ వస్తుంది. అందుకే రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవాలి. వాళ్ళ మనసులో ఉండేది ఫేస్ టు ఫేస్ చెప్పుకోవాలి. అప్పుడే నా మనసులో ఇంత బాధ ఉంది, నీ మీద నా మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, దానికి ఏంటి క్లారిటీ ఇవ్వు అని మీరు అడగాలి. మీ మనసులో బాధ ఉంటే అప్పుడు మీ పర్సన్ దాన్ని పాజిటివ్గా తీసుకొని రియాక్ట్ అవుతారా, నెగిటివ్గా రియాక్ట్ అవుతారా అనేది మీ పర్సన్ మెచ్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. కానీ మీ మనసులో బాధ పెట్టుకొని మాత్రం మీరు గమ్మునుండొద్దు. ఎందుకంటే ఆ బాధ లోపల పెరిగి పెద్దదైపోయి డిప్రెషన్ లెవెల్లోకి తీసుకొని పోయి వదిలిపెట్టద్దు మిమ్మల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. అంటే మీతో మాట్లాడతామా వద్దా అని ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు. కానీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని నమ్ముతున్నారు. మీ పార్ట్నర్ మీ గురించి తన సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఫీల్ అవుతూ ఉన్నారు? మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. మీరేం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి? మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది, మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ మాట్లాడటం లేదే, నాకు ఒక ఇంపార్టెంట్ ఇవ్వటం లేదే, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవటం లేదే అని మీరు మనసులో బాధపడుతూ ఉన్నారు. మీ హార్ట్ వచ్చి woundedగా ఉంది. నమ్మక ద్రోహం జరిగినట్టు బాధపడుతూ ఉన్నారు. కింగ్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ సోర్స్. మీకెందుకు అంత నెగిటివ్ థాట్స్ ఉన్నాయి? మీ పార్ట్నర్ వచ్చి పాజిటివ్గా ఉన్నారు, మీరు వచ్చి నెగిటివ్గా ఉన్నారు. ఎందుకనంటే మీరు బాధపడుతూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు. మీ పార్ట్నర్ మీతో ఏది ఓపెన్గా చెప్పడం లేదు, అందుకే మీరు ఇట్లా నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరికి ఏం ఆలోచిస్తున్నారు? ఇద్దరికి మానసిక అశాంతి ఉంది, అంటే హ్యాపీగా లేరు. కానీ మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ చేంజ్ రావాలి, ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తన చుట్టూ ఉండే పరిస్థితి తనకు నచ్చటం లేదు, అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు.
అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు. మీరు కూడా మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ తనకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ మీ వర్క్లో ఫోకస్గా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్కి మీ మనసులో చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాం. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మీకు క్లారిటీ ఇచ్చిండారు. అండ్ ప్రజెంట్ హెర్మిట్ ఎనర్జీ, అంటే ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో జడ్జిమెంట్, అంటే ఒక నిర్ణయం, ముఖ్యమైన నిర్ణయం మీ కోసం తీసుకోవాలనుకుంటున్నారు. మీరు పాస్ట్లో మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తున్నారు. అంటే మీ పార్ట్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, గుడ్ ఆర్ బ్యాడ్. ఓ మై గాడ్, కొంతమంది పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కొంతమందికి, నాట్ ఫర్ ఆల్, కొంతమందికి. కొంతమంది పార్ట్నర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఓకే, మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ని బాగా. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చేదానికి? ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తే ఎలాంటి యాక్షన్? అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్. మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి, ఏదో ఒక పని ఉంది, దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. అండ్ తను చాలా ఫ్రీగా ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. అండ్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఊహించుకుంటా ఉన్నారు. మీరు తన దగ్గర ఉంటారని అనుకున్నట్లుగా, అంటే మీరు తన దగ్గర ఉన్నట్లుగా ఊహించుకుంటా ఉన్నారు. తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటుంటారు? మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే ఇక్కడ ఫస్ట్ మీ పార్ట్నర్ పాజిటివ్గా ఆలోచించి ఇక్కడ ఎందుకు ఈ కార్డు వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. అంటే ఇది 7 ఆఫ్ సోర్స్, అంటే ఇది చీటింగ్ ఒకటే కాదు. అంటే తను మీ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అన్న ఉద్దేశంతో కూడా ఈ పార్ట్నర్ కామ్ అయిపోవచ్చు కదా. అంటే అది ఎక్కువగా మీ మీద ప్రేమ ఉండడం వల్లే అది ఆ నిర్ణయం తీసుకోవడం కూడా మనం అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పార్ట్నర్ ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మేషరాశి పార్ట్నర్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, స్టబర్న్గా ఉన్నారు. అండ్ వృషభ రాశి పార్ట్నర్ టవర్ మూమెంట్ వచ్చింది, మీరు కలిసి ఉంటే విడిపోతారు, విడిపోయి ఉంటే కలుసుకుంటారు. అండ్ మిథున రాశి పార్ట్నర్ ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది మీకు మీ పార్ట్నర్కి. అండ్ కర్కాటక రాశి పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు మిమ్మల్ని తన లైఫ్లో నుంచి. అండ్ మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ ఈ బంధం రీబర్త్ అవుతుంది తర్వాత. మీ పార్ట్నర్ తులారాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ధనుస్సు రాశి అయితే మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మూవ్ ఆన్ అయిపోయారు మీ లైఫ్లో నుంచి. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? మేషరాశి వాళ్ళకి డోంట్ స్టాప్, వృషభ రాశి వాళ్ళకి రికవరీ, మిథున రాశి వాళ్ళకి ఫర్గివ్నెస్, అండ్ కర్కాటక రాశి వాళ్ళకి యు ఆర్ రెడీ, సింహ రాశి వాళ్ళకి ఇంప్రూవింగ్ హెల్త్, అండ్ కన్యా రాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈస్ ఎస్, మీరు చేస్తున్న పనులు చేస్తున్నట్లు చేయండి. అండ్ తులారాశి వాళ్ళకి హెల్ప్ఫుల్ పీపుల్, అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ట్రస్ట్, ధనుసు రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్, అండ్ మకర రాశి వాళ్ళకి కాంప్రమైజ్, కుంభరాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్, మీన రాశి వాళ్ళకి లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
ఇక్కడ మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉంది, పాజిటివ్ థింకింగ్ ఉంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంది. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటే ఎన్ని రోజులకు వస్తారు, అది అడగలేదు కదా. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలంటే ఎన్ని రోజుల్లో వస్తారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఆఫర్ ఇస్తున్నారు. 1 మంత్, 1 అవర్, 1 డే, 1 మంత్, 1 వీక్ ఆర్ 1 మంత్ ఆర్ 1 ఇయర్ లోపల మీ పార్ట్నర్ మీకు ఆఫర్ ఇస్తారు. ఓకే దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.